హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్కమ్ టు బెంగళూరు. తెలుసుగా, బెంగళూరు అంటే ట్రాఫిక్ అంటే బెంగళూరు. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను మీ రఘు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి వన్ ఫేమస్ మాల్ యూబీ సిటీ చేయడానికి అయితే వచ్చాను. ఇది బెంగళూరులోనే వన్ ఆఫ్ ది ఫేమస్ మాల్ అనమాట. ఎక్స్ప్లోర్ చేద్దాం. మనమైతే ఈరోజు బెంగళూరులోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నమ్మా మెట్రోని యూజ్ చేసుకొని అయితే యూబీ సిటీ మాల్కి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు, కేఆర్పురం మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. టికెట్ తీసుకొని చెక్ఇన్ చేసేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 సైడ్ అయితే వెళ్తా ఉన్నాను నేను, టువర్డ్స్ చెల్లగట్ట. మనమైతే ఇప్పుడు కేఆర్పురం మెట్రో స్టేషన్లో ఉన్నాము. కబ్బన్ పార్క్ అయితే రీచ్ అవుతాము. సో కబ్బన్ పార్క్ రీచ్ అయినాక అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది యూబీ సిటీ. మనం వెళ్ళే మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. బన్ పార్క్ మెట్రో స్టేషన్లో అయితే దిగేసి బయటికి అయితే వచ్చేసాను. కబ్బన్ పార్క్ నుంచి యూబీ సిటీకి ర్యాపిడో అయితే బుక్ చేశాను. వెయిటింగ్ ఫర్ ది ర్యాపిడో. కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి యూబీ సిటీకి అయితే 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆ ర్యాపిడోలో 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మనమైతే మాల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. చూడొచ్చు, ఇదే యూబీ సిటీ మాల్. ఇది వచ్చేసి మనకి విఠల్ మాల్యా రోడ్లో అయితే ఉంటుంది. చూసారుగా, సైడ్ వ్యూ నుంచి చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తుందో మాల్. చాలా బాగుందండి చూడడానికి. మాల్ ఎంట్రన్స్ అయితే ఇదే. చూడండి, ఎంత బాగుంది కదా చూడడానికి. సో దీన్నే ఇండియాస్ ఫస్ట్ లగ్జరీస్ మాల్ అని కూడా అంటారనమాట. ఇక్కడైతే మోస్ట్లీ లగ్జరీస్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనమైతే యూబీ సిటీ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. యూబీ సిటీ మాల్లో ఒక ఫేమస్ ప్లేస్ అయితే ఉందన్నమాట. సో ఆ ప్లేస్ ఏంటి అంటే యూబీ సిటీ టవర్స్. చూసుకోవచ్చు మనం యూబీ సిటీ టవర్స్ ఎలాగుంటుంది ఏంటని చెప్పేసి. సో ఇదే యూబీ సిటీ టవర్ అనమాట. ఇదైతే చాలా మంచి ప్లేస్. ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వడానికి కానీ, సోలోగా ఉన్నప్పుడు కానీ, దగ్గరలో ఎవరైనా ప్లేసెస్ ఉంటే వచ్చి చూసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ చూసుకోవచ్చు మనం ఎలాగుంటుంది ఏంటనేది. మోస్ట్లీ సండే అయితే ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది ఈ ప్లేస్, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. చూడొచ్చు, చాలా వరకు అయితే ఉన్నారు ప్లేస్ అయితే ఇక్కడ జనాలు.
ఇక్కడ పక్కనే బ్యాడ్ మాష్ అని అయితే ఒక బ్రేవరీ ఉంది. సో సండే అవ్వడం వల్ల డీజే కూడా లైవ్లో ఉంది, చూడొచ్చు మనము. కమింగ్ టు ఫుడ్ కోర్ట్, ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి, చూడొచ్చు. సో సండే అవడం వల్ల ఫుల్ క్రౌడెడ్గా ఉన్నాయన్నమాట. నేనైతే మాల్ లోపల ఎంటర్ అయిపోయాను, చూడండి. సో ఈ మాల్‌లో అయితే చాలా వరకు లగ్జరీస్ అండ్ కాస్ట్‌లీ స్టోర్సే ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా వరకు ఈ మాల్‌లో ఆర్కిటెక్ట్ అంతా స్టోన్‌తో డిజైన్ చేశారా అని అనిపించేలాగా మనకి కన్‌స్ట్రక్షన్ చేశారు. స్పెషల్‌గా ఏంటంటే ఈ రూఫ్ టాప్ అయితే ఒక స్కై థీమ్‌తో డిజైన్ చేశారు. సో దిస్ ఈజ్ సో అట్రాక్టింగ్ టు ఎవ్రీవన్ అన్నమాట. చాలా వరకు అయితే ఇక్కడ నిల్చొని అంతా ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. నాకైతే ఈ థీమ్ చాలా నచ్చింది. నేనైతే అక్కడే నిల్చొని కాసేపు చూసానన్నమాట. లైక్ చూస్తే మనకి ఎలాగుంటుందంటే పైన స్కై ఉందా, ఐ మీన్ రూఫ్ వేసారా లేదా గ్లాస్‌తో కవర్ చేశారా అనేలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్పెషల్‌గా ఒక స్ట్రీట్ లాగా, ఫ్రెంచ్ స్ట్రీట్ లాగా అయితే డిజైన్ చేశారన్నమాట. షూట్ చేసుకోవడానికి కానీ, ఫోటోస్ తీసుకోవడానికి కానీ చాలా అయితే బాగుందన్నమాట. సో అందరూ ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, చూడండి. ఇది వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ, చూడొచ్చు ఎంత బాగుంది కదా పైనుంచి చూస్తుంటే. చూసారుగా, ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.